మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పరిశుద్ధ కుటుంబ సభ్యులందరికీ ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. జీవితయాత్రలు సాగి వచ్చితిని, జీవితయాత్రలు సాగి వచ్చితిని, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరువై ఉన్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్న ఓ యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తినే నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొంది తినే నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశ లందున్న ప్రభువా, భయభీతి నిరాశ లందున్న ప్రభువా, బహుగా ధైర్యంబు నాకొసగితివి, బహుగా ధైర్యంబు నాకొసగితివి. పొంది తినే నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందున్న ప్రభువా, కష్ట పరీక్షల యందున్న ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొంది తినే నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. పొంది తినే నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుని యొక్క ఉచితమైన మహాకృప చేత, దేవుని యొక్క ఎడతెగని కనికరము చేత, వాత్సల్యత చేత దేవుడు మన యొక్క ఆయుష్ను పొడిగించి, మరి మన జీవితంలో దేవుడు తన కృపను అనుదినము, తన కృపా కనికరములను
మన యందుంచి, తన కనుదృష్టి మన యందుంచి, సజీవుల పట్టికలో దేవుడు మనలను ఉంచి, దేవుడు ఇంకా ఒక గొప్ప మార్పును దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. ఇంతవరకు దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో మరి ప్రభువారు చేసిన ప్రతి ఉపకారమును బట్టి, ప్రతి మేలును బట్టి మరి దేవాది దేవునికి నా నిండు మనసుతో మరి దేవునికి స్తోత్రము చేయుచున్నాను. మానవుడు చేసే పనులు కొన్ని ఉంటాయి. రెండవది దేవుడు, దైవము మరి దేవుని యొక్క ప్రమేయముతో, దేవుని యొక్క బలముతో మనము చేసే పనులు కొన్ని ఉంటాయి. దేవాది దేవుడు తన దాసులకు, తన జనులకు, తన స్వాస్యముకు ఆయన చేయదలిచిన కార్యములో మరి దేవుడు తన వాక్కును పంపించి ఆలస్యమైనప్పటికీ దేవుడు వాగ్దానము చేసినట్లుగా తన వాక్కును, తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని తన యొక్క రక్షణను తన బిడ్డల జీవితాలలో, తన జనులలో, తన ప్రజలలో దేవుడు వెల్లడి పరుచుకునే దేవుడు. ప్రియమైన వారులారా, దేవుడు చేసిన మేళ్లను మనము జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇరుకైన పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. ద్వారాలన్నీ మూయబడినట్టుగా మనకు అనిపించవచ్చు. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఎందుకు ఆకాశము మరి ఇనుముతో సమానముగా లేదా ఇత్తడితో సమానముగా మరి మూయబడి ఉంది. దేవుడు ఎందుకు కొన్ని పరిస్థితుల్లో మౌనం దాలుస్తాడో, దేవుని యొక్క రక్షణ తన బిడ్డల్లో మరి వెంటనే లేదా నిదానంగా అయినా తొందరగా బయలుపరచబడదు. ఎందుకని కొన్ని పరిస్థితులు మరి తనను వెంబడిస్తున్న దేవుని బిడ్డల జీవితాలలో జరుగుతూ ఉంటాయి. ప్రియమైన వారులారా, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైనా యేసు వైపు మనము చూస్తూ మరి ఇహలోక మాలిన్యము మనలను అంటకుండా దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన విశ్వాసము, దేవుడు మనకిచ్చిన అనుబంధము, సహవాసము, దేవుడి మీద మనం ఆనుకునే ఆ యొక్క జీవితము మనం ఆ విధంగా కొనసాగించినట్లయితే దేవుడు నిశ్చయముగా ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను చూడవచ్చిన దేవుడు, దిగివచ్చిన దేవుడు, ఉన్నత స్థలముల నుండి మరి ప్రభువారు తన జనుల కొరకు వారి మధ్యలో తన రక్షణ కనుపరచు దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని రక్షణ కొరకు మాత్రమే మరి దేవుని వైపు మాత్రమే దేవుడు తప్ప నాకెవ్వరునూ ఈ సహాయము నాకు చేయలేరు. దేవుడు మాత్రమే ఆయన ముందుకు తీసుకొని వెళ్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఈ పని నేను చేయగలుగుతాను అని మనము దృఢ విశ్వాసముతో, నిబ్బరముతో, తేలికైన మనసుతో కేవలము స్తుతించి ఆరాధించి ఉత్సాహ స్తోత్రములు మనం ప్రభు సన్నిధిలో చెల్లించి ఆర్భాటముతో దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందములో మనం కొనసాగించినట్లయితే దేవుడు నిశ్చయముగా మన జీవితాలలో ఉండే అడ్డులు, ఆటంకాలను దేవుడు తొలగించి వేసి పరిస్థితులను, ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు అనుకూలపరిచి తన రక్షణ మన జీవితాలలో దేవుడు వెల్లడిపరుస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో మన చుట్టూ ఉండే దేవుని వైపు చూడని వారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు
వీరికి ఇంకా సహాయం దొరకట్లేదే, వీరు ఇంకా కొన్ని పనులు చెయ్యట్లేదే, వీరి యందు అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఎందుకు వచ్చిన గొడవ, వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకునేవాళ్ళు కొంతమంది. ప్రియమైన వారులారా, మనము మంచి కాపరి యొక్క చేతిలో మనం ఉన్నాము. మనం కూర్చునుట లేచుట ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. మన శరీరంలో ఉండే ఊపిరి, ఈ బ్రీత్ దేవుడు మనకిచ్చిన కృపాదానము. దేవుడు ఎన్నడూ తన జనులను మరుచువాడు, మరి విడిచిపెట్టువాడు కానే కాడు. మన జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, మందిరంలో కానీ దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వైపు మాత్రమే దివారాత్రములు మొరబెట్టుకున్నప్పుడు, సంఘముగా, కుటుంబముగా, దేవుడు నిశ్చయముగా ఆయన యొక్క శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించి, శ్రేష్టమైన వరములను దేవుడు మనకు అనుగ్రహించి, మనలను బలపరిచి దేవుడు గొప్ప కార్యములు ఆయన చేయదలిచిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథములో మరి మనం చూసినట్లయితే నాయకుడైన మోషేను ప్రభు సన్నిధికి, మహిమలోనికి చేర్చబడిన తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యత దేవుడు మరి యెహోషువకు అనుగ్రహించి, ఎంతో ధైర్యపరిచి ఇశ్రాయేలు ప్రజల పక్షమున కానాను దేశంలో ఆ దిశగా ఆయన చేయదలిచిన పరిశుద్ధమైన యుద్ధాలు జరిగించి, మరి అనేకమైన రాజులను సంహరించి, దేవుడు చూపించిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను తన దాసుల ద్వారా మరి ప్రభువారు తీసుకున్న వెళ్ళగలిగిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, ద నేమ్ జాషువా మీన్స్ ద లార్డ్ సేవ్స్, అండ్ దిస్ ఈస్ ద book's lesson. Those who trust the Lord will receive the Lord's help. God planned to give the land of Canaan to the people of Israel, unfold through the individuals. ప్రియమైన వారులారా, జాషువా అనగా మరి ద లార్డ్ సేవ్స్, దేవుడు మరి రక్షించేవాడు. జాషువా దేవుడు రక్షించేవాడు. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసము ఉంచగలుగుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నుండి బలము పొందుకున్నవారు, అర్థమవుతుందండి? కేవలము మన యొక్క విశ్వాసము క్రియల రూపంలో, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉందని మనము పదే పదే చెప్పే కంటే, దేవుని యందు మనము విశ్వాసం ఉంచి దేవుని యొక్క సన్నిధానంలో ఉండే ఆ యొక్క కృప, ఆ యొక్క బలము, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క ఆలోచన ధార, ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క మరి సన్నిహిత సంబంధము మనము కాపాడుకొని కొనసాగించుకున్నట్లయితే, మరి ప్యారలల్గా దేవుడు కూడా మన యొక్క నమ్మికను ఆయన ఘనపరిచి మన యందు ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఇక్కడ యెహోషువను ఎంతగానో మరి ధైర్యపరిచి మన పితరులకు చేసిన వాగ్దానము మరి తన యొక్క సంతతి పట్ల జరుగునట్లుగా దేవుడు యెహోషువను మరి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు తీసుకొని వెళ్ళటానికి దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథములో మరి దేవుడు ఎలియాజరు, రాహాబు, కాలేబు, మరి యెహోషువ వీరందరూ మరి దేవుని యొక్క మహిమను చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క గ్రంథములో ఏ విధంగా యోర్దాను నది ఇశ్రాయేలు ప్రజలు మరి దాటగలిగారో, తర్వాత ఎరికో కోట గోడలు ఏ విధముగా వారు ఆర్భటిస్తూ ప్రభుని స్తుతించినప్పుడు దేవుడు నియమించిన పద్ధతిలో, దేవుడు ఆదేశించిన ఆదేశములో వారు ఏ విధముగా మరి ఆ పట్టణాన్ని మరి ధ్వంసం చేశారో, మరి అనేకమైన దేవుని యొక్క నిబంధన వాక్యములను యెహోషువ ద్వారా దేవుడు తన ప్రజలకు మనమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యముగా 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే, రాహాబ్ హెల్ప్స్ ద ఇజ్రాయలైట్ స్పైస్. Joshua chose 2 men as spies and sent them from their camp, and with this instruction, go across the river and find out as much as you can about the whole region, especially about the town of Jericho. ఇక్కడ యెహోషువ మరి ఇద్దరిని వేగుల వారిని ఎరికో పట్టణాన్ని మరి చూడమని పంపిస్తాడు. ఆ యొక్క పట్టణం ఎంతుంది, ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి అనేసి ఒక రహస్యంగా ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని తేవడానికి మరి ఇద్దరు వ్యక్తులను పంపిస్తాడు. The 2 spies left the Israelite camp at Akia and went into Jericho, where they decided to spend the night at the house of a prostitute named Rahab. వారు మరి జెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత వారు ఆ యొక్క రాత్రి ఒక ప్రాస్టిట్యూట్ రాహాబ్ అయిన తన యొక్క ఇంటిలో వారు దిగుతారు. వారి ఇంటిలో దిగినప్పుడు మరి ఆ యొక్క రాహాబు వారిని అర్థం చేసుకుంటుంది, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వీరికి ఈ పట్టణాన్ని ఇవ్వబోతున్నాడని. వెంటనే తను ఏం చేస్తుందంటే, మీరు ఇక్కడ ఉండడము చాలా ప్రమాదము, రాజుకు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు, నన్ను కూడా చంపేస్తాడు అని చెప్పేసి వారిని ఏం చేస్తుందంటే మరి తన యొక్క ఇంటి పైన వారిని దాచిపెడుతుంది అనమాట. అయితే ఈ లోపల రాజుకి ఆ వర్తమానం వెళ్ళిపోతుంది. ఏమనంటే, వేశ్య అయిన రాహాబు ఇంట్లో మరి రహస్యంగా వచ్చిన వేగుల వారు ఉన్నారు అని చెప్పేసి కబురు వస్తుంది. వెంటనే రాజు తన సైనికులను పంపించి మరి ఆ ఇంటిని మరి వెతకటానికి ఆ రాహాబుతో మాట్లాడడానికి పంపిస్తాడు. అయితే రాహాబు ఒప్పుకుంటుంది, అవును వచ్చిన వారు రావడం అయితే వాస్తవమే, కానీ వారు గవిని తలుపు వేయబడక మునిపే వారు వెళ్ళిపోయారు, మీరు వెంటనే వెళ్తే మటుకు వారిని మీరు పట్టుకోగలుగుతారు, వారు ఎక్కడి నుండి వచ్చారో, వారు ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు అని చెప్తుంది. అప్పుడు వెంటనే ఆ సైనికులు మరి వారిని తరమటానికి వెళ్ళిపోతారనమాట. చూడండి, రాహాబ్ వెంట్ బ్యాక్ అప్ టు హర్ రూఫ్, ద స్పైస్ వర్ స్టిల్ అవేక్ అండ్ షీ టోల్డ్ టు దెమ్. ఎప్పుడైతే వారిని పంపించేసిన తర్వాత రాహాబు ఇంటిపైకి వెళ్తుంది. ఇద్దరు మనుషులు పడుకోరు, మెలకుగా ఉంటారు. ఐ నో దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ ఇజ్రాయెల్ దిస్ ల్యాండ్. ఒక అన్యురాలండి, రాహాబు స్త్రీ, ఒక వేశ్య అండి. తను చెప్తున్న మాటలు అద్భుతము, అమోఘము, దేవుని యొక్క గొప్పతనము ఎంత చక్కగా వర్ణిస్తూ ఉంది. ఐ నో దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ ఇజ్రాయెల్ దిస్ ల్యాండ్. తను ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుని యొక్క అద్భుతములు చూడలేదు, ఆకాశం నుండి పడుతున్న మన్నాను భుజించలేదు, బండలో నుంచి ప్రవహించిన నీరు త్రాగలేదు. కేవలము ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు నిలబడి ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతములు, సూచక్రియలు తను చూడలేదు, కానీ కేవలము చెవులతో మాత్రమే తను వినింది. తను మాట్లాడుతున్న మాటలు చూడండి. I know that the Lord has given Israel this land. Everyone shakes with fear because of you. We heard how the Lord dried up the Red Sea. తను అంటా ఉంది, మీ గురించి మేము విన్నాము, చాలా విషయాలు విన్నాము, మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఎర్ర సముద్రమును ఏ విధంగా అయినా దారిని కలగజేశాడు. మీ విషయంలో మేము తలుచుకుంటే అసలు మాకు వణుకు పుడుతుంది గుండెల్లో.
so you could leave Egypt. And we heard how you destroyed the Shihong and Omag and these two Amorite kings east of the Jordan river. యోర్దాను నదిలో మరి షియోంగ్, ఓగు అనే రాజులను మీరు ఏ విధంగా సంహరించారో మాకు తెలుసు. వీ నో దట్ ద లార్డ్ యువర్ గాడ్ రూల్స్ హెవెన్ అండ్ ఎర్త్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లెట్ మీ క్లాప్ ఫర్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశమును భూమిని యెహోవా దేవుడు ఏలుతాడని నాకు తెలుసు. అండ్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ కరేజ్ అండ్ అవర్ విల్ టు ఫైట్. మేము మా యొక్క ధైర్యాన్ని కోల్పోయాము. తర్వాత మేము ఇంకా యుద్ధము చేయటానికి మాకు ఎటువంటి ధైర్యం లేదు. ప్లీజ్ ప్రామిస్ మీ ఇన్ ద లార్డ్స్ నేమ్ దట్ యూ విల్ బి కైండ్ టు మై ఫ్యామిలీ యాజ్ ఐ హ్యావ్ బీన్ టు యూ. నేను ఏ విధంగా మీ ప్రాణాన్ని కాపాడానో ఆ విధంగానే నా ప్రాణము కూడా మీరు కాపాడాలి. డూ సంథింగ్ టు షో దట్ యూ వోంట్ లెట్ యువర్ పీపుల్ కిల్ మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్స్, మై సిస్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. తనంటా ఉంది, ఏ విధముగా మీ ప్రాణములను నేను కాపాడానో, నేను ఎట్లా మిమ్మల్ని సేవ్ చేశానో, రక్షించానో అలానే మీరు కూడా నా తండ్రిని, నా తల్లిని, నా తోబుట్టులను, వారి కుటుంబాలను మీరు రక్షించాలి, కాపాడాలనే మాట అడుగుతా ఉంది. Rahab the spies answered, if you keep quiet about what we are doing, we promise to be kind to you when the Lord gives us this land. ఎరికో పట్టణాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుడు మాకు అప్పగించినప్పుడు అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉంటే, ఎవరికి చెప్పకుండా, ఈ రహస్యము నువ్వు ఎవరికి చెప్పకుండా ఉన్నట్లయితే ఈ ఒప్పందానికి మేము సిద్ధము. We pray that the Lord will kill us if we don't keep you our promise. ఒకవేళ నువ్వు ఆ యొక్క వాగ్దానం మీద, మీరు మాకు ఇచ్చిన మాట మీద నిలబడకపోతే దేవుడు మమ్మల్ని చంపేసేయాలి అంటా ఉన్నాడు. రాహాబ్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ టు ద టౌన్ wall and one of the windows in her house faced outside the wall. She gave the spies a rope, showed them the window and said, వాళ్ళకి ఏం చేసిందంటే మరి ఒక త్రాడు వేసి బయటున్న కిటికీ ద్వారా ఆ తాడు నుంచి వారి కిందికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. యూజ్ దిస్ రోప్ టు టెల్ యువర్ సెల్ఫ్ డౌన్ టు ద గ్రౌండ్ అవుట్ సైడ్ ద వాల్, దెన్ హైడ్ ఇన్ ద హిల్స్, దెన్ మెన్ హూ ఆర్ లుకింగ్ ఫర్ యూ వోంట్ బి ఏబుల్ టు ఫైండ్ యూ దేర్. ఎవరైతే మిమ్మల్ని వెతుకుతున్నారో వాళ్ళు మిమ్మల్ని కనుక్కోరు. మీరు కొండల ప్రాంతంలోకి వెళ్ళిపోండి. ఐ విల్ గివ్ అప్ అండ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ అండ్ యూ కెన్ బీ ఆన్ యువర్ వే. అక్కడ కొన్ని రోజులు మీరు ఉన్న తర్వాత మీ దారిలో మీరు వెళ్ళిపోండి అంటది. ద స్పైస్ సెడ్, ఆ వేగుల వారు అంటా ఉన్నారు, యూ మస్ట్ టై దిస్ రెడ్ రోప్ ఆన్ యువర్ విండో వెన్ వీ అటాక్. Hallelujah, praise the Lord. You made us the promise to let your family live. We will keep our promise, but you can tell anyone why we are here. You must tie this red rope on your window when we attack. Your father and the mother, your brother and everyone else in your family must be here with you. నువ్వేం చేయాలంటే ఈ ఎర్రని తాడు, ఈ ఎర్రని దారము, ఆ యొక్క రోపు నువ్వేం చేయాలంటే ఎరుపు కలిగినది నీ యొక్క ఇంటి కిటికీకి నువ్వు కట్టినట్లయితే, ఆ కిటికీ ఉన్న ఇంట్లో నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టులు, వారి కుటుంబం అంతా ఆ ఇంట్లో ఉన్నట్లయితే మేము వారిని కాపాడుతాము. తర్వాత మేమెవరిని చంపము. బయట ఉంటే మటుకు చచ్చిపోతారు. ఒకవేళ వారు నీ ఇంట్లో ఉన్నట్లయితే వారి ప్రాణానికి మేము భరోసా ఇస్తున్నామని చెప్తాడనమాట. చూడండి, బట్ ఎనీవన్ హూ లీవ్స్ యువర్ హౌస్ విల్ బి కిల్డ్ అండ్ వోంట్ బి అవర్ ఫాల్ట్. ఎవరైనా ఇంటిలోనికి ఉండకుండా ఎవరైనా ఇంటి బయట ఉన్నట్లయితే మా యొక్క తప్పైతే కాదంటా ఉన్నారు. ఐ విల్ డూ ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్, రాహా ప్రామిస్డ్. దెన్ షీ సెంట్ దెమ్ ఆన్ దెర్ వే అండ్ టైడ్ ద రెడ్ రోప్ టు ద విండో. ప్రియమైన వారులారా, ఏ విధంగా వారు ఒక అగ్రిమెంట్ లాగా మాట్లాడుకున్నారు. మీరు ఏ విధంగా అయితే చెప్పారో నేను ఆ విధంగా చేస్తాననేసి ఆ వేగుల వారిని పంపించేసింది. ద స్పైస్ హిడ్ ఇన్ ద హిల్స్ ఫర్ 3 days వైల్ ద కింగ్ సోల్జర్స్ లుక్డ్ ఫర్ దెమ్ అలాంగ్ ద రోడ్స్. ఏ విధంగా వారు ఆ యొక్క కొండలు గుట్టల దగ్గర ఒక 3 రోజులు ఉన్నట్టుగా వాళ్ళు ఉండి వాళ్ళ దారిన వారు వెళ్ళిపోతారనమాట. The 2 spies went down into the
Jordan Valley and crossed the river. They reported the Joshua and told him everything that had happened. We were sure the Lord has given us the whole country. వాళ్ళు ఒక మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. మరి నాయకుడైన యెహోషువతో ఏమన్నారంటే, దేవుడు నిశ్చయముగా ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని దేవుడు మన చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ద పీపుల్ వర్ షేక్ విత్ దర్ ఫియర్ ఎవ్రీ టైమ్ దే థింక్ ఆఫ్ అస్. మన గురించి, మన దేవుని గురించి వారు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటున్నారో, వారు భయపడిపోతున్నారో అని చెప్పేసి మరి యెహోషువకి మరి సమాచారాన్ని పంపిస్తారు. ప్రియమైన వారులారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఎర్రని త్రాడు, ఎరుపు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మన కొరకు కార్చిన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. ఏ విధంగా గోషేను ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రజలు నివసించే దేశంలో మరి పస్కా పండుగను వారు ఏ విధంగా ఆచరించారో, మరి సంహార దూత వారి గృహాలకు రాకుండా మరి గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును వారి ద్వారబంధాలకు ఏ విధంగా పూసి నిలువున అడ్డంగా పూసి వారు ఏ విధంగా భద్రపరచబడ్డారో, ఆ ఎరుపు, ఆ రక్తాన్ని చూసినప్పుడు సంహార దూత, దేవుని యొక్క దూత దిగి వచ్చినప్పుడు, దేవుడు ఆ ప్రదేశంలో సంచరించినప్పుడు, ఇది గోషాను దేశంలో ఉండే నా ప్రజల ఇల్లు అనేసి ఆ రక్తాన్ని చూసి వారు దాటి వెళ్ళిపోయారు. సంహార దూత దాటి వెళ్ళిపోయింది. ఆ విధముగానే యెరికో పట్టణాన్ని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించినప్పుడు ఆ ఎర్రని త్రాడు కూడా ఆ విధముగా సాదృశ్యముగా ఆ గృహము కాపాడబడతా ఉంది. ప్రియమైన వారులారా, ఇప్పుడు ఈ యొక్క వృత్తాంతాన్ని బట్టి మనము నేర్చుకోవలసినది ఏంటి అంటే, మనము కూడా ఒకప్పుడు చీకటై ఉన్నాము. మనము కూడా ఒకప్పుడు మరి వెనుకబడిన స్థితిలో ఉన్నాము. దేవుణ్ణి ఇష్టానుసారంగా విడిచి మరిచిన వారముగా ఉన్నాము. దేవుని యొక్క నామాన్ని ఎరుగని వారముగా ఉన్నాము. ఆయన ఎవరో మనకు తెలియదు. మన ఇష్టానుసారంగా మనకు బుద్ధి ఉన్నట్టుగా ప్రవర్తించాము, చేశాము. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఉచితమైన కనుదృష్టి మన మీద ఉంచి తన కృపా కనికరముల చేత లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుండి మనలను విడిపించి రక్షించి కాపాడాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చిందించిన రక్తధారల చేత మన పాపము, దోషము, మన కర్మ, మనం చేసుకున్న వాటన్నిటినీ తన రక్తముతో మనలను కడిగి మనలను పరిశుద్ధపరిచి ఒక గొప్ప భరోసా దేవుడు ఇస్తా ఉన్నాడు మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న పరిశుద్ధుల పట్టికలో మనం చూసినట్లయితే రాహాబు పేరు కూడా చేర్చబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అబ్రహాం అండి, ఎక్కడ యోసేపు అండి, ఎక్కడ పరిశుద్ధులండి? మరి జెఫ్తా ఎక్కడండి? మరి అటువంటి పరిశుద్ధుల పట్టికలో దానియేలు, యోసేపు, అటువంటి పరిశుద్ధుల పట్టికలో మరి రాహాబు కూడా చేర్చబడింది. ప్రియమైన వారులారా, దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత కనికరము గలవాడు. తను అన్య స్త్రీ అయినప్పటికీ, పాపములో ఉన్న స్త్రీ అయినప్పటికీ దేవుని చూడగలిగింది. దేవుని యొక్క నామాన్ని తను భయపడతా ఉంది, దేవుని నామానికి భయపడతా ఉంది. నాకు తెలుసు మీ దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడని. వీ నో దట్ ద లార్డ్ యువర్ గాడ్ రూల్స్ హెవెన్ అండ్ ఎర్త్. మాకు తెలుసు మీ దేవుడు ఆకాశమును, భూమిని పరిపాలించువాడని. ఆ పరిపాలించే దేవుణ్ణి తను రక్షకునిగా ఇంట చేర్చుకుందండి. తన కుటుంబం అంతయు రక్షించబడింది. ప్రియమైన వారులారా, ఈరోజు నీవు నేను కూడా ప్రభు నామములో ప్రార్థన చేయి వారందరూ రక్షించబడదురు. అనేకమైన ఒడిదుడుగులు, అనేకమైన
ఇరుకైన పరిస్థితులు వస్తాయి. ఈ లోకములో వెలుగు ఉంది, సజీవుడైన దేవుడు ఉన్నాడు. రెండవది చీకటి కూడా ఉంది, చీకటి పరిపాలిస్తూ ఉంది. డార్క్నెస్ ఉంది, దుష్టుడున్నాడు, అపవాది ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు, దొంగ దోచుకునేవాడు ఉన్నాడు. కానీ ఆయన రక్త ప్రోక్షణలో మనం ఉన్నట్లయితే, కంచె కొట్టువానికి పాము ఖర్చును, దేవుడు అనుగ్రహించిన కంచెలో మనం ఉన్నట్లయితే మనం కాపాడబడతాం, మనం తప్పించబడతాం. మనకు నిరీక్షణ ఉన్నది, మనకు సహాయం ఉన్నది. ప్రియమైన వారులారా, దేవుని వైపు మనం చూచినట్లయితే దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. లోకములోని ఆశ గతించిపోవును కానీ ఆయన చిత్తము జరిగించి వారు నిరంతరము నిలుచును. ప్రియమైన వారులారా, దేవునికి లోబడదాం. దేవుణ్ణి, ఒక మనిషిని భ్రమపరిచినట్లుగా దేవుని మనము భ్రమపరచలేము. ఒక మనిషి ముందు మనము ఉన్నట్లుగా దేవుని ఎదుట మనం ఉండలేము. దేవుడు ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషిలోని ఆంతర్యాన్ని ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. మానవుడి యొక్క బలహీనతలన్నిటినీ కలువరి శిలువ యొద్ద మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపము, ప్రతి దోషము నుండి మనలను విడిపించి, చిన్న బిడ్డలు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారి మీద చేతులుంచి ఆశీర్వదించిన దేవుడు, చిన్న బిడ్డల వలె ప్రభు సన్నిధిలో నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనం అప్పగించుకొని తరము వెంబడి తరము దేవుని సేవించి, ప్రేమించి, ఘనపరిచి, దేవుని నామాన్ని ప్రకటించే బిడ్డలముగా మనం ఉండునట్లుగా ఈ యొక్క వినికిడిలో మరి ప్రాస్టిట్యూట్ అయిన రాహాబుని తన ఇంటి వారిని రక్షించినట్లుగా ఒకప్పుడు చీకటైన మనలను దేవుడు వెలుగు సంబంధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధుల పట్టికలో గొర్రెపిల్ల మరి జీవ గ్రంథమందు మన పేర్లు కూడా ఆయన వ్రాయగలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన కాపుదల, దేవుడు మనకిచ్చిన అనుబంధము, సహవాసము ఈ చివరి దినాలలో మనం త్రొట్టిల్లకుండా మనలను నిలబెట్టుకొని కాపాడుకోగలిగిన దేవుడు మనకున్నాడు గనక ప్రియమైన వారులారా, అంతము వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకొని, ఆ విశ్వాసాన్ని ఇంకా మనం పెంచుకొని వెలుగు ఫలము కలిగి, విశ్వాసమును యొక్క ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుడు మన యొక్క ఆత్మలను ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ. మరి మన యొక్క ప్రాణాన్ని మనము విలువైనదిగా మనం ఎంచి మన ప్రాణాత్మ శరీరములు నిత్యము శుద్ధీకరించబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఆ ఒడ్డుకు చేరేంత వరకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏ పనులు చేసినా అది ప్రభు నామము నిమిత్తం మనం చేసి దేవుడు మనలను నడిపించిన విధానంలో, మనం అనుకున్న రీతిలో కాదు, దేవుడు మనతో మాట్లాడి మనకు నిదర్శనమిచ్చి మనను డ్రైవ్ చేస్తున్న విధానంలో మన జీవితాన్ని దేవుడే డ్రైవ్ చేయాలి. మన జీవితాలను మనం డ్రైవ్ చేసుకోవద్దు, దేవుడు మనలను నడిపించాలి. ఆయన నడిపించిన విధానంలో మనం వెళ్ళినట్లయితే ఒక గొప్ప జయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం ఈ లోకంలో మనము జీవించగలుగుతామండి. ఈ చివరి దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో, ఈ కృపాకాలం అంతములో మనలను త్రొట్టిల్లనివ్వకుండా, మనలను, మన కుటుంబీకులను, దేవుడు మనకిచ్చిన వాటన్నిటినీ దేవుడు కంచె వేసి కాపాడి నూరంతలుగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాక్యములు మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచెనుగాక. దైవాశీస్సులు.